నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం సక్సెస్ఫుల్గా సెకండ్ గివ్ అవే కంప్లీట్ చేసుకున్నాం. సో సెకండ్ గివ్ అవేలో మనం మోటో ఎం మొబైల్ ఫోన్ని మోహన్ రావు అనే అతను గెలుచుకున్నారు. అతనికి నేను మెయిల్ పెట్టాను. సో మెయిల్ పెడితే నాకు రిప్లై వచ్చింది. సో అతను పెద్ద మనిషి, సో మనకన్నా పెద్ద అతను. సో అతని కొడుకు రిజిస్టర్ చేశారు అతని తరపున, సో రిఫర్ చేసి. సో లక్కీగా మోహన్ రావు గారికి తగిలింది. సో మోహన్ రావు గారు వచ్చేసి సెక్యూరిటీ గార్డ్, DIESL డిజిటల్ ఇండియా ఎంటర్ప్రైజెస్ సంథింగ్ ఏదో ఉంది. సో దానిలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. అది సనత్ నగర్ ఫైర్ స్టేషన్ దగ్గర ఉంది అది. సో ఇది హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మా తమ్ముడికి చెప్పాను. సో వెళ్ళి చేతికి ఇచ్చేసేయమని చెప్పాను. యాక్చువల్గా అయితే వేరే ఊరైతే కొంచెం పార్సిల్ చేయాల్సింది, సో కొరియర్ చేసేవాడిని. కాకపోతే హైదరాబాదే కాబట్టి కొంచెం వెళ్ళి చేతికి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి మా తమ్ముడికి చెప్పాను. సో మా తమ్ముడు వెళ్ళి అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. సో ఇప్పుడు మా తమ్ముడికి ఇచ్చేస్తున్నాను. ఈ వీడియో మొత్తం ఇంకా వాడే మాట్లాడతాడు. నమస్కారం అండి, నా పేరు కాంతం. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను వీడియోలో 2 విషయాల గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్, చాలామంది గివ్ అవే ఫేక్ అంటున్నారు, దాని గురించి. సెకండ్ థింగ్ వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు, అన్న మనం 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నాం కదా, ఇంకో గివ్ అవే ప్లాన్ చేస్తావా అని చెప్పి. ఇంకో థర్డ్ థింగ్ వచ్చేసరికి చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు ఈ గివ్ అవేస్ వల్ల. చాలామంది బాధపడుతున్నారు. మాకు మెయిల్స్ కూడా వస్తున్నాయి, అన్న మేము చాలా హార్డ్ వర్క్ చేసాం కానీ మాకు రాలేదు అని చెప్పి. వాళ్ళ గురించి కూడా మాట్లాడకపోతున్నాను. ఈ గివేవే చాలామంది ఫేక్ అంటున్నారు. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఇస్తున్నారు అంటున్నారు. కాకపోతే మోహన్ రావు అనే ఆయన మాకు కూడా తెలియదండి. ఇప్పుడు నేను ఆయన కలవడానికి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోహన్ రావు గారి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఈ మోటో ఎం ఆయనే లక్కీ విన్నర్. ఇప్పుడు ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఆయన కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఒక 4-5 క్వశ్చన్స్. దానికి ఆయన సమాధానం ఎలా ఉంటుందో మనం చూద్దాం. చూసుకోండి సార్. మీరు చెప్పండి సార్, నాకేమీ తెలియదు దీని గురించి. అన్నిది నాకేమీ తెలియదు. కానీ అంటే మా అబ్బాయి మొత్తానికి దీని గురించి చాలాగా తెలుసుకున్నాడు. మళ్ళీ చాలా రోజు ప్రతి విషయం మొబైల్ గురించి నాకు చెప్పడము, దీని గురించి మళ్ళీ నాకు నేర్పడం, చెప్పడం, ఇవన్నీ దీనివల్ల మనకి చాలా ఉన్నాయి. మంచి మాటలు వచ్చి నాకు ఇంకేం మాటలు రావు. మరి మా అబ్బాయి మళ్ళీ అదే మాట అన్నాడు, మనలాంటి పేదోళ్ళకి వస్తే చాలా బాగుంటుందని ప్రసాద్ గారు అన్నారు. అయితే లక్కీ విన్నర్లో మనకు వచ్చింది, నాన్న నీ పేరు మీద వచ్చింది, మీకు చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తారు, మీరు తీసుకోండి అని ఇలాగ అన్నారు. మరి మీకే ఇదే చూడటం ఫస్ట్ టైం, నాకేం మిమ్మల్ని ఇదే అందు గురించి చాలా మంది మీరు అంటే మీకు ఇది మీ అబ్బాయి చెప్పాడు అన్నారు కదా, అంటే అబ్బాయికి ఎలా తెలిసింది? అబ్బాయికి అంటే రోజు మొత్తం సెల్ నుంచి చూస్తారు. రోజు చూసిన తర్వాత ఇతని తాలూకువి మొత్తం వీడియోస్ మొత్తం సెల్ తాలూకు పొజిషన్ ఎలాగుంది, ఏంటి దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఈ మొబైల్ వల్ల ఏటి జరుగుతుందో ఇవన్నీ మనకి చెప్పడము. నాకు వీళ్ళు చెప్పాడు చాలాసార్లు. నేనండి అందుకే పట్టించుకోలేదు. లేదురా మనకి మన పేదలకు ఏమొస్తుందని నేను అనుకున్నాను. లేదు నాన్న, ఇలాగ ఎట్టి పరిస్థితులు అయినా లక్కీ డ్రా, అతను జెన్యూన్ మనిషి మళ్ళీ అన్నారు. నేను అతని చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తాము, ఎవరికైతే గిఫ్ట్ వచ్చిందో పేదోళ్ళకి రావాలని మా అబ్బాయి మళ్ళీ అదే మాట అన్నారు. అతను మళ్ళీ మనసులో ఉద్దేశం అదే ఉన్నాం. దాని ప్రకారము మనకు వచ్చింది. ఇక నా ఏదైతేనేమి అనేసి మరి ఇంకా దానికంటే మరి మాటలు రావండి ఇంకా చెప్పాలని. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? మేము చాలా సంతోషిస్తున్నాము. మీరు వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేసినందుకు, మేము తీసుకున్నందుకు చాలా కాదు. మంగళగిరిలో ఒక ఆయనకి వచ్చింది, ఆయనకి మేము కొరియర్ చేసాం. ఇక్కడ హైదరాబాదే కాబట్టి వచ్చి పర్సనల్గా ఇచ్చి మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాం. అంటే మాకు చాలా మీరు తెచ్చి హ్యాండ్ ఓవర్ చేసినందుకు, మా చేతికి అందజేసినందుకు ఈ గిఫ్ట్ మేము చాలా సంతోషించాము. ఇలాగా ఇంకెవరికైనా మంచిగా ఏదైనా రావాలని, దీనివల్ల మనం తెలుసుకోవాలని, చాలామందికి దీనివల్ల మంచిగా జరగాలని నా ఉద్దేశం. ఇంకేం లేదు. నాకు అందుకే మరి మాటలు పిచ్చి ఏమి రావు సార్. ఫేక్ అంటున్నారు కదా, దానికి అంటే ఇప్పుడు మీకని కాదంటే మిగతా వాళ్ళకి కూడా, అంటే ముందు ఇచ్చిన వాళ్ళందరికీ మాకు తెలిసిన వాళ్ళకి కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళకి కానీ ఇచ్చేసి మేము ఇలా చూపిస్తున్నాం అని చెప్పి అంటున్నారు. దాని మీద మీ ఉద్దేశం అంటే మేము మీకు ముందు తెలుసా? మేము ఎప్పుడు మీకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటము. ఎందు గురించి ఎంతో రకాలు మాట్లాడారు కానీ దాని గురించి కాదు. నేను ఫస్ట్ టైం నేను చూడటము, నాకు నమ్మకం ఒకటి కలిగింది. దీనివల్ల మన మంచిగా జరుగుతుంది, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఏదైతేనేమి ఇంకెవరైనా కావాలనుకున్నా సరే ట్రై చేయవచ్చు. దానివల్ల ఏం అంటే ప్రాబ్లం ఏంటి ఉండదు. ఇది జెన్యూన్గా జరిగింది అని, ఇది నాకు ఎలాగైతేనే మంచి జరిగిందో అలాగే ఎవరికైనా జరగాలని నా ఉద్దేశం. మరి ఇంకేం లేదు. నేను ఎక్కువగా మాట్లాడలేదు. మీ అబ్బాయి చూస్తూ ఉంటారు? కంటిన్యూ చూస్తుంటాను. నిన్న నైట్ ఎప్పటికీ చూస్తూనే ఉంటారు. కంటిన్యూ చూస్తారు. మీకు చూడాలని ఉద్దేశం మళ్ళీ ఉంది. ఇక నాకు అదృష్టం ఉంది, నేను చూడాలని నేను చూస్తాను. ఇంకేం లేదండి. ఇంకేమైనా అడగాలంటే అడగండి. ఇంకేం లేదు. ఓకేనండి.
ఎక్స్పీరియన్స్, ఇది మోహన్ రావు గారి ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్ 1 lakh సబ్స్క్రైబర్స్ అయినప్పుడు గివేవే ఉందా అంటే ఈసారి గివేవే కండక్ట్ చేయకూడదు అనుకుంటున్నాం. దానికి రీజన్ కూడా చెప్తాం. గివేవే కండక్ట్ చేస్తుంటే చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, కాకపోతే దానిలో ఒకరికి ఆ మొబైల్ ఫోన్ కానీ ఏమైనా గిఫ్ట్ కానీ ఒకరికే వెళ్తుంది. మిగతా వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. మా ఛానల్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చాలామంది చాలా సపోర్ట్ చేశారు మాకు. పాపం వాళ్ళకి రావట్లేదు అని మాకు కూడా చాలా బాధగా ఉంది. దాని బదులు గివేవే తీసేసి గ్రేట్ సపోర్టర్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. లాస్ట్ టైం మోటోఎం గివేవే పెట్టినప్పుడు గ్రేట్ సపోర్టర్ కింద కొంతమందిని సెలెక్ట్ చేస్తామన్నాం. ఎవరైతే ఫస్ట్ వీడియో చూసి కామెంట్ పెడతారో వాళ్ళని సెలెక్ట్ చేస్తామన్నాం. కాకపోతే ఈ మంత్కి అలాగే సెలెక్ట్ చేస్తాం. ఈ గ్రేట్ సపోర్టర్లో నెక్స్ట్ మంత్ నుంచి కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నాం. ఆ చేంజెస్ ఏంటివో పూర్తి ఎక్స్ప్లెనేషన్ అన్నయ్య నెక్స్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ వీడియోలో చెప్తారు. ఫ్రెండ్స్ మీరు మరికి నిరుత్సాహపడకండి, అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. ఫస్ట్ నుంచి ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మేము గుర్తుపెట్టుకునే ఉన్నాం. కాకపోతే గివేవేలో ఓన్లీ సిస్టమ్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసిద్ది, ఆ సిస్టమ్ సెలెక్ట్ చేసిద్ది కాబట్టి మనం ఏం చేయలేం. కాకపోతే గ్రేట్ సపోర్టర్లో మేమే సెలెక్ట్ చేస్తాం. మాకు తెలుస్తూ ఉంటాయి కదా ఎవరు మా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు, మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈసారి మటుకి ఎవరిని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా అందరికీ ఈసారి న్యాయం జరిగిద్ది. గ్రేట్ సపోర్టర్ కింద ఎవ్రీ మంత్ ఒకరిని తీసుకొని వాళ్ళకి గిఫ్ట్ వచ్చేటట్టు మేము ప్లాన్ చేస్తాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. దిస్ ఇస్ యువర్ కంపెనీ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.